హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ స్వీట్ రవ్వ కేసరి బర్ఫీ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఆయిల్ బదులు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీనిని పక్కన పెట్టుకొని వేరే గిన్నెలో 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళన్నమాట. నీళ్లు కొంచెం వేడయ్యాక ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక ముందుగా మనం తయారు చేసుకున్న రవ్వలో ఈ నీళ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టండి. ఇప్పటి నుంచి మన ఎంటైర్ ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇలైచీ పౌడర్ని యాడ్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీ స్వీట్ టూత్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి బర్ఫీలు స్మూత్గా వస్తాయి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన మిక్చర్ని ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత వేరే ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ రాయడం వల్ల ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి బర్ఫీ రెడీ. ఇలాంటి కమ్మని ఇంటి వంటల కోసం
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.